హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. సో ఈరోజు మనము ఏం చేస్తున్నామంటే చూస్తున్నారు కదా, కుండ బిర్యానీ అనమాట. కుండ మటన్ బిర్యానీ చేస్తున్నాం అనమాట. సో ఈ బిర్యానీ అంటే ఈ వీడియో ద్వారా మటన్ బిర్యానీ ఎలా చేయాలి ఏంటి అనేది మాత్రం నేనేం చెప్పట్లేదు. జస్ట్ మా ఇంట్లో ట్రై చేసాము, ఫస్ట్ టైం అనమాట కుండ బిర్యానీ ట్రై చేయడము. సో ఎప్పుడో నా చిన్నప్పుడు అంటే ఐ మీన్ 10th క్లాస్ అప్పుడు, ఒక 15 ఇయర్స్ బ్యాక్ పులివెందుల్లో కుండ బిర్యానీ ఒక చోటు ఇచ్చేది. ఇది సప్తగిరి హోటల్ అని చెప్పి ఒక హోటల్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది ఆ హోటల్లో కుండ బిర్యానీ భలే టేస్ట్గా ఉండేదన్నమాట. మటన్ కుండ బిర్యానీ, చికెన్ కుండ బిర్యానీ చాలా టేస్ట్గా ఉండేదన్నమాట. ఎందుకు అది గుర్తొచ్చింది సడన్గా. సరే అని చెప్పేసి ఈరోజు ఏం చేశానంటే, ఎలాగో మటన్ ఉంది కదా, లాస్ట్ వీలాగ్లో మీరు చూసారు కదా, సో మటన్ ఎలాగో ఉంది కదా అని చెప్పేసి మటన్ కుండ బిర్యానీ ట్రై చేద్దాము అని చెప్పి మార్నింగ్ కోరమంగళ నుంచి పక్కనే మడివాళ్ళ మార్కెట్ అని ఉంటుందన్నమాట. మడివాళ్ళ మార్కెట్కి వెళ్ళి ఇప్పుడు ఈ పాట్ చూస్తున్నారు కదా, ఆ పాట్ అంటే మూతతో కలిపి 260 రూపాయలు ఎంతో తీసుకున్నారనమాట. సో ఆ పాట్ తెచ్చాను మార్నింగ్ వెళ్ళి. సో తెచ్చిన తర్వాత ఆ మటన్ అవన్నీ అంటే నేనేం చేయట్లేదు అనుకోండి, మా చెల్లెలు మా వైఫ్ చేస్తున్నారు. నేను ఊరికే ఆ కొత్తిమీర వేయడము, ఆ ఫ్లేవర్స్ అవన్నీ మాత్రమే చేస్తున్నాను అనమాట. జస్ట్ ఊరికి వీడియో తీద్దాం అందుకోసం అని. బట్ మటన్ చాలా టేస్ట్గా, చూడండి మీకు ఇక్కడ చూస్తూ ఉంటే తెలిసిపోతుంటుంది. ప్రాసెస్ అనేది ఒకవేళ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను కావాలంటే టెక్స్ట్లో పెడతాను ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. జస్ట్ ఇది వీడియో ఎలా చేసాము, అది కుండ బిర్యానీ ఫస్ట్ టైం చేసాం కాబట్టి అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా, టేస్ట్ ఎలా ఉంది అది చెప్పడానికి మాత్రం ఈ వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ మనము మటన్ అంతా ఈ పాట్లో రెడీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను 1 లేయర్ రైస్ వేసేసాను. ఆ రైస్తో పాటు కుంకుమ పువ్వుకి సంబంధించిన పాల్లో వేసి అది వేయాలన్నమాట. అది వేసాము. తర్వాత ఇందాక చూసారు, లెమన్ కూడా వేసాను నేను. సో ఇంకా ఏవేవో అవన్నీ మసాలాలు అవన్నీ వేశారు, నెక్స్ట్ వస్తుంది మీకు వీడియోలో. తర్వాత కుంకుమ పువ్వు, పాలు, మళ్ళీ నెయ్యి, తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలా, మళ్ళీ వచ్చేసి ఇవన్నీ నేనే వేసాను అనమాట. ఇవన్నీ వేసి లేయర్స్ అంటే ఫస్ట్ మటన్ ఉంటుంది కింద, ఇది వచ్చేసి కలర్ అనుకుంటాను, కలర్. సో ఫస్ట్ ఏం చేస్తామనంటే, ఈ మటన్ అంతా మనం కుక్ చేసుకున్న తర్వాత ఈ రైస్ ఉంటుంది కదా, ఈ రైస్ సపరేట్గా మనం పెట్టుకుంటాం అనమాట. తర్వాత ఆ మటన్ పైన లేయర్స్గా వేస్తామన్నమాట. ఇవి ఆనియన్స్ అనమాట. సో ఇవన్నీ వేసి రైస్ని మనం లేయర్స్ కూర్చోబెట్టుకుంటూ వస్తాం ఆ మటన్ పైన అనమాట. సో బౌల్ని, అది హైట్ ఎక్కువ ఉంది కదా, అందుకని బౌల్ని ఈ పాట్ని కిందికి దించుకొని ఆ రైస్ అంతా లేయర్స్గా పెడుతున్నాం అనమాట. సో ఘీ వేస్తున్నాను నేను ఇప్పుడు, నెయ్యి. సో ఆ నెయ్యి అదంతా వేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ స్టవ్ పైన పెడతాం మనం.
సో రైస్ని మనము లేయర్స్ అంటే కూర్చోపెట్టుకున్న తర్వాత అరటి ఆకులు అనమాట, ఈ అరటి ఆకులు తీసుకొని మనము దీనిపైన పెట్టేసుకుంటాం మొత్తం ఇలా. మామూలుగా అయితే కన్నా చాలామంది ఏం చేస్తారంటే ఈ అరటి ఆకులు పెట్టిన తర్వాత ఫుడ్ పైన అక్కడ అంటే ఆ ఫ్లేవర్ రావడానికి మరి ఎందుకో తెలియదు కానీ దీనిపైన మనకు బొగ్గులు వేస్తారనమాట, నిప్పులు వేస్తారనమాట. సో దట్ అప్పుడు ఆ స్మోక్ స్మెల్, ఆ ఫుడ్ ఆ స్మెల్ వేరేగా వస్తుందన్నమాట. బట్ మేము అలా వేయలేదు. సో మేము ఏం చేసామంటే జస్ట్ ఈ అట్టాకులు ఇవన్నీ పెట్టేసి, అట్టాకులు పెట్టిన తర్వాత తర్వాత వచ్చేసి ఈ మూత ఉంటుంది కదా, ఆ మూతకు మొత్తం గోధుమ పిండి పెట్టేసి, సో దమ్ ఇవ్వాలి కదా మనము. సో అందుకని చెప్పేసి ఇవంతా ఇట్లా పెట్టుకొని దానిపైన ఇట్లా గోధుమ పిండి వేసేసి మూత పెట్టేశారనమాట. ఈ అట్టి ఆకు బెంగళూరు కోరమంగళలో ఒక్కొక్కటి 9 రూపీస్ అనమాట. సో ఒక్కొక్క అట్టి ఆకు. నాకైతే కన్నా మా అన్న వాళ్ళకి అనమాట అట్టి తోట ఉండేది అప్పుడు, దాదాపు ఇప్పుడు నేను డిప్లొమా చదివేటప్పుడు అనుకోండి, అంటే 2009 2010 మాట ఇది. సో అట్టి ఆకులు ఉండే అప్పుడు అట్టి తోట ఉండేది మా అన్న వాళ్ళకి. అట్టి తోటకి వెళ్ళి ఎంత బాగా ఆడుకొని ఎంత చాలా అంటే అదంతా గుర్తొచ్చింది. ఇప్పుడు అట్టి ఆకు ఇక్కడ 9 రూపీస్. అదే మనకు ఊర్లో అయితే కన్నా ఎవరిని అడిగినా మనం అలా వెళ్ళామనుకోండి, తోటల వాళ్ళు ఉంటారు, ఎవరిని అడిగినా కూడా మనకు ఫ్రీగా ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు ఇది కూడా ఇంకోటి ఏంటి, అట్టి ఆకులు ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాయి, అట్టి ఆకులు ఆన్లైన్లో ఉన్నాయి, ప్రతిదీ ఇప్పుడు ఆన్లైన్లో లభిస్తున్నాయి అనమాట. సో బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు అట్టి ఆకులు కూడా ఆన్లైన్లో, అంటే ఇప్పుడు ఏంటి మనకి ఏమైపోయిందంటే ప్రతిదీ మార్కెట్ చేస్తున్నారు, ప్రతిదీ ఆన్లైన్లోనే, మనకి బయటికి వెళ్ళకుండా ఇలా చేస్తున్నారు అనమాట. సో బట్ నాకు అట్టి ఆకులు కూడా నిజం చెప్తున్నాను నేను, బికాజ్ నేనేమి సిటీలో పెరిగి సిటీ వాడిని కాదు కదా. నేను ఒక పులివెందుల ఒక టౌన్ నుంచి వచ్చాను, మళ్ళీ పల్లె నుంచి ఏం కాదు కానీ టౌన్ నుంచి వచ్చినాను. బట్ టౌన్ అయినా కూడా మా చిన్నప్పుడు పులివెందుల విలేజే అనమాట, అది విలేజ్ ఎన్విరాన్మెంటే ఉండిందనమాట. ఈవెన్ 10th వరకు అయినా కూడా విలేజ్ ఎన్విరాన్మెంటే, టౌన్ అని అంటారే కానీ బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారి వల్ల అది ముఖ్యమంత్రి లేకపోతే ఎమ్మెల్యే పొలిటికల్గా బాగా కొద్దిగా పేరున్న ఊరు కాబట్టి టౌన్ అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే పులివెందుల ఎక్కువ ఇంప్రూవ్ అయిందనమాట. ముందైతే అది విలేజ్ లాగే ఉండిందనమాట. సో అక్కడ నుంచి వచ్చాను కాబట్టి నేను అట్టాకులు కూడా కొంటాను అని మాత్రం ఎప్పుడు అనుకోలేదన్నమాట. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి నేను, మా చెల్లెలు, మా వైఫ్ అందరం కలిసి కిందికి అవుతున్నాం. అందరం అంటే నేనేమంతా ఎక్కువ చేయలేదనుకోండి, వాళ్ళే చేశారు. నేను జస్ట్ ఇదంతా నేను చేస్తున్నాను ఇప్పుడు. సో ఇవి చేసి మళ్ళీ తిప్పాలన్నమాట. అంటే నిప్పులు మనం లోపల పెట్టలేదు కదా, అందుకని చెప్పేసి పైన పెట్టాము. రీజన్ ఏంటంటే కుండ మేము పెద్దది తీసుకున్నాం అనమాట. మేమేం ఫీల్ అయ్యామంటే లోపలికి అంటే బాయిల్ అవుతుందో లేదో రైస్ అని చెప్పేసి ఆ ఫీలింగ్తో మేము ఇలా నిప్పులు పెట్టాము పైన. ఆ నిప్పులు ఇక్కడ ఏమంటారు సరిగా రావట్లేదు నిప్పులు, అందుకే నేను విసనకర్రతో అలా చేశాను. మొత్తం పైన అయితే కన్నా ఇదిగోండి ఇంకా ఓపెన్ చేస్తున్నాము. హిట్ అయిందా ఫ్లాప్ అయిందా, అసలు లోపల ఏమైంది, సరిగా అయిందా లేదా అనేది ఇంక మీరే చూడొచ్చు అనమాట. సో ఈ అట్టి ఆకులు అయితే కమిలిపోయి ఉన్నాయి మొత్తము. సో మొత్తానికైతే ఇలా అట్టి ఆకులు తీసేసాము. సో మా తమ్ముడు చేస్తున్నాను అది. సో ఈ అట్టి ఆకులు తీసేసిన తర్వాత ఇంకా రైస్ అది ఎలా ఉంది ఏంటో చూడాలి. అంటే నేను ఆల్రెడీ తిన్నాను అనుకోండి, కావాలని ఆ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేద్దామని చెప్పేసి అలా చెప్తున్నాను మీకు. సో ఇలా తీసేసిన తర్వాత ఇది రైస్. సో చూడండి ఎంత రైస్ కూడా అసలు పలుకులు ఎంత బాగా వచ్చిందో. సో ఓవరాల్గా అంటే సూపర్ హిట్ అని చెప్పను కానీ ఓకే పర్వాలేదు, బాగానే చేసాము అనిపించింది.